చూస్తున్న ఈ బైక్స్, కార్స్, ఈ క్రౌడ్ మొత్తం ఎక్కడ కనుక్కుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్ కొండవీడులో జరిగిన కొండవీడు ఫెస్ట్. దీనికి ఇంతమంది రావడానికి గల కారణం మెయిన్ అట్రాక్షన్స్ వచ్చేసరికి రాక్ క్లైంబింగ్, హార్స్ రైడింగ్, బోటింగ్, శాండ్ ఆర్ట్, డ్యాన్స్, ఘాట్ రోడ్ లైటింగ్, కల్చరల్ నైట్. దీనికి మెయిన్ అట్రాక్షన్స్ వచ్చేసరికి సింగర్ ధనంజయ్ గారు, గీతా మాధురి గారు, జబర్దస్త్ ఆర్టిస్ట్ ఆదిర్యాబి గారు. వీళ్ళందరినీ ఇన్వైట్ చేసింది మన పల్నాడు డిస్టిక్ IAS కృతికా శుక్లా గారు. ఈ ఈవెంట్ గురించి లోకల్ పీపుల్స్ని, విజిటర్స్ని అడిగి తెలుసుకుందాం. మీ పేరు దగ్గర పెట్టుకోండి. మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఇక్కడ కొండవీడులో? పుట్టింది ఇక్కడేనా? మీరు ఎప్పుడైనా ఇలా రష్ అవ్వడం చూసారా ఈ కొండవీడు ఇంత జనంతో? మొట్టమొదటిసారే కదా. ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు, మళ్ళీ చూడలాగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు కదా, అప్పుడు ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ మీరు ఉంటున్నారు కాబట్టి ఇక్కడ టెంట్స్ కానీ ఏదైనా హోమ్లు అలా రెంట్కి ఇవ్వడం అలా చేయడం వల్ల వచ్చిన వాళ్ళు కూడా ఉండి వెళ్ళి అంతా చూసుకొని వెళ్ళేటట్టు ఉంటే బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. అలా మీకు ఏమైనా ఇక్కడ పెట్టే అవకాశం ఉంటే పెడతారా? అవకాశం అంటే ప్లేస్ ల్యాండ్ ఏదన్నా పర్మిషన్ తీసుకొని అది అలా పెట్టడం వల్ల మీకు బెనిఫిట్ అవుతుంది, మీకు కొంచెం మనీ జనరేట్ అవుతుంది, వాళ్ళకి ఉండడానికి బాగుంటుంది టూరిస్టులకి. అది మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? సజెషన్స్ అంటే వచ్చిన విజిటర్స్ కి ప్రాబ్లం కలగకుండా స్టే చేయడానికి ల్యాండ్ కానీ ఇలాంటివి ఏమన్నా గవర్నమెంట్ అప్రూవ్ చేయగలిగితే బాగుంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సార్ గారి పేరు భాష. వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఈవెంట్ చూడడానికి గుంటూరు అవుట్స్కట్స్ నుండి వచ్చారంట. చిన్నపిల్లల్ని కూడా తీసుకొని ఈ ఈవెంట్ గురించి వాళ్ళ లైవ్ ఎక్స్పీరియన్స్, ప్రాబ్లమ్స్, సజెషన్స్ వారి మాటల్లోనే విందాం రండి. మరి అని చెప్పారు, అది చూసాను, బాగుంది. కాకపోతే ఇంకా ఎంజాయ్ చేయాలి, టైం సరిపోట్లా, చూసుకుని రావాలి. ఒకవేళ మీకు ఇక్కడే ఉండి స్టే చేసే ఆప్షన్ ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? స్టే చేసే ఆప్షన్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే కొద్దిగా లోపల ఇంకా ఉన్నాయంట టెంపుల్స్, కత్తులు బావి అని కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ చూడడానికి బాగుండేది. ప్లేసెస్ మనకి ప్లేసెస్ లేవు ఉండడానికి, అకామిడేషన్స్ జస్ట్ చూసుకుని వెళ్ళిపోవడమే. అందుకని టైం సరిపోలే యాక్చువల్ గా. మనకి ఉండడానికి ప్లేసెస్ ఏం లేవని విన్నాను, మాల్ చూసి వెళ్ళామని వచ్చాను. వచ్చే వాళ్ళకి కానీ ఏమైనా రిసార్ట్స్ కానీ లేకపోతే ఏమైనా గవర్నమెంట్ పరంగా ఏదైనా టూరిస్ట్ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఏమైనా ప్లేసెస్, ఏమైనా రిసార్ట్స్ ప్లేసెస్ బాగుంటుంది. లేని పక్షంలో ఏదైనా గెస్ట్ హౌస్ కానీ ఎలా దొరికిన, లేకపోతే టెంట్స్ కానీ, ఇలాంటి టెంట్స్ అయితే ఇంకా ఈ రెండింటి మీద చీప్ గా ఉంటాయి, అవైలబుల్ గా యూజ్ చేసుకోవడానికి మంచిగా ఉంటుందని ఒక ఆలోచన. హోమ్ స్టేస్ ఇప్పుడు ఇల్లు రెంట్ కి ఇస్తారు కదా, దాంట్లోనే అంటే నెల మొత్తం కాకుండా 1 or 2 days ఉండి వెళ్ళిపోయేటట్టు అలా ఇచ్చినా బాగుంటుంది. అది యాక్చువల్ గా కొన్ని ప్లేసెస్ గోవాలో అలా ఉంటుంది. ఏది అది ఇండివిజువల్ హౌసెస్ కానీ 1 day 2 days కి ఇచ్చేస్తారు చక్కగా. అవి బాగుంటాయి. బాల్కనీ ఉన్న హౌసెస్ కానీ, చిన్న హౌసెస్ కానీ, 3 గదులు జనరేట్ అవుతాయి. ఈ చుట్టుపక్కల వాళ్ళకి కూడా జనరేట్ అయితే ఇక్కడ కూడా ఇల్లు ఉన్నాయి కదా, కోటలో థింగ్స్ కనిపెట్టని ఇలా ఉన్నాయి. బాగుంటుంది. ఏమైనా ఆలోచన వస్తుంది చిన్నగా, జనాలు తాకిడి పెరిగే కొద్దీ ఆలోచనలు మారుతా ఉంటాయి ఆటోమేటిక్ గా. ఓకే అండి, థ్యాంక్ యూ.